మెల్లని స్వరము అనే ఈ ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదువుతున్నారా? దేవుడితో మాట్లాడుతున్నారా? చూడండి, మనకు ప్రతిరోజు దేవుడితో మాట్లాడుతున్నాం, బైబిల్ చదువుతున్నాం. కానీ మనకున్న సమస్యలు, మనకున్న బాధ, దుఃఖము, వేదన, చాలా రకములైన ఒత్తిళ్ళ మధ్యలో ఉన్న మనకేమనిపిస్తుంది అంటే, ఏంటి జీవితము, ఏంటి పరిస్థితి అని అనిపిస్తుంది. కానీ తప్పకుండా, అంటే ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎంత దుఃఖ పరిస్థితిలో ఉన్నా కూడా రోజు మనం ఎలా మన జీవితంలో ఆహారము పానము తీసుకోవడం మానట్లేదో, అలాగే ప్రతిరోజు కూడా దేవునితో నడవడం అనేది అలవాటుగా చేసుకొని ఈ కష్టకాలంలో, ఈ దుఃఖ పరిస్థితుల్లో, ఇటువంటి వేదన పరిస్థితుల్లో దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు నీ యొక్క హృదయానికి, నీ యొక్క శరీరానికి, నీ కుటుంబానికి, నీ కలిగిన సమస్తము కూడా ఆయన కంచె వేసి కాపాడుతాడండి. యోబు జీవితంలో చూడండి, మహాశ్రమల గుండా నడిచాడు, కానీ దేవుని పాదాలు మాత్రం విడవలేదు. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవునితో మాట్లాడు, దేవుణ్ణే అద్దుకొని ఉండు, దేవునితోనే నీ కష్టాలు, నీ బాధలు, నీ దుఃఖములు అన్నీ చెప్తూ ఉండు. ఒకరోజు ఆయన నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఈరోజు మనతో మాట్లాడనైన వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువును నీకు లోబడినట్లుగా వారి వేషము వేయుదురు, నీవు వారిని ఉన్నత స్థలములను తొక్కుదువు. చూడండి, దేవుడు ఎంత చక్కటి మాట మనతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు అనే కాడ నీ పేరు పెట్టుకో, నీ కుటుంబం పేరు పెట్టుకో, నీ కుమారులు, నీ కుమార్తెలు, మీ పేరు పెట్టుకొని ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? అంటే అంత భాగ్యవంతుడిగా ఉన్నాం, కానీ మన జీవితంలో చాలా కష్టాలు, నష్టాలు, బాధలు, దుఃఖము, వేదన ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ లోకస్తులకు కనబడేవి, కానీ మన అంతరంగములో ఉన్న ఘోషను విని ప్రభు అంటున్నాడు, నేను నీకు ఔన్నత్యమును కలిగిస్తాను, నేను నీ కేడముగా ఉంటాను, నీకు సహాయకరమైన కేడముగా నేను ఉంటాను అంటున్నాడు. మనుషుల సహాయంలో కొన్నిసార్లు ఫెయిల్ అయిపోతామండి, కానీ ఆయనే మనకు సహాయకరమైన కేడముగా ఉన్నాడు గనుక, ఇశ్రాయేలు, నిన్ను పోలినవాడు ఎవడు అంటే నీ భాగ్యం ఎంతో గొప్పది అని చెప్తున్నాడు. ఈ భాగ్యము మనుషులకు అర్థం కాదు, పరిస్థితులు వచ్చినప్పుడు మనకు కూడా కొన్నిసార్లు అర్థం కాదు, కానీ అందులో నడుస్తూ ఉంటే ఆ భాగ్యం ఎంత గొప్పదో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆయన ఏమంటున్నాడంటే, నీ శత్రువును ఉన్నత స్థలము మీద నువ్వు తొక్కబోతున్నావు అని చెప్తున్నాడు. గట్టిగా వాగ్దానాన్ని నమ్మండి, నిజముగా అవిశ్వాసము లేకుండా విశ్వాసముతో నమ్మండి. నీ శత్రువును నువ్వు ఎక్కడ తొక్కబోతున్నావంటే ఉన్నత స్థలము మీద తొక్కబోతున్నావు. అంటే మరెన్నడూ కూడా లేకుండా వాని ఉన్నత స్థలములు ఏమున్నాయో అవన్నిటిని అణిచివేసినట్లుగా దేవుని కృప నిన్ను ఆవరించి ఆయన సహాయముతో నీకు ఆ కార్యము చేయనట్లుగా దేవుడు ఔన్నత్యము కలిగించే గొప్ప వ్యక్తిగా నిన్ను చేయబోతున్నాడు. కనుక ధైర్యముగా ఉండండి, బాధపడకండి, వేదన పడకండి, కానీ నిత్యము ప్రభుతో మాట్లాడుతూ వాగ్దానమును చదువుతూ ఆ వాగ్దానమును ఎత్తిపట్టి గట్టిగా విశ్వాసముతో ప్రార్థిస్తూ ఉండండి. నీ జీవితంలో అద్భుతమైన మహిమ కలిగిన కార్యములు ప్రభు చేయనై ఉన్నాడు. ఎందుకంటే మనము చూస్తున్నాం, అనేకుల జీవితాల్లో కూడా బైబిల్ గ్రంథం తెరిచినప్పుడు ప్రార్థించేవాడిదే విజయం అండి. అపవాది విజృంభిస్తుంది, కానీ వాడు ఏం చేయలేడు, వారి బలము తక్కువే. మనం ఆరాధించే దేవుడు బలము చాలా గొప్పది. కనుక ధైర్యముగా ఉండండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క ఉదయకాలం ప్రభువా, నీ బిడ్డలు ఎంతమంది మెల్లని స్వరం విని అయా ఈ యొక్క వాగ్దానమును రిసీవ్ చేసుకొని ప్రభువా వారి జీవితంలో అయా ఈ వాగ్దానమును బట్టి ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో అద్భుతమైన కార్యములు జరగాలి. అయ్యా, ఇశ్రాయేలు రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరు అంటున్నావు. అయ్యా, మమ్మల్ని భాగ్యవంతులుగా, ఉన్నతమైన అయ్యా కార్యములను చేసే వ్యక్తులుగా, నీ సహాయము మాకు అందించే వ్యక్తిగా ప్రభా, మాకు అందించే ఒక గొప్ప దేవుడిగా ఉన్నావు. అందుకని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరు కృంగిపోయి ఉన్నారో, బాధతో ఉన్నారో ప్రభా, వారిని లేవనెత్తండి. అయ్యా, అనారోగ్యంతో ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి.
అయ్యా అప్పు బాధతో ఉన్నవారిని వారి అప్పు అనే కాడి నుంచి విడుదల కలగజేయండి అయ్యా. ప్రతి విధమైన జ్వరము, తలనొప్పి, ప్రతి విధమైన వ్యాధి నుంచి యేసు నామములో బంధిస్తున్నాం ప్రభువా. నీ బిడ్డల చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించబడాలి ప్రభువా. ఇదిగో చదువుకుంటున్న బిడ్డలకు చక్కటి జ్ఞానము, అభిషేకమును, కృపనివ్వండి. మంచిగా చదువుకొని ఉన్నతమైన స్థాయిలోనికి వచ్చినట్లుగా సహాయము చేయండి ప్రభువా. నీ బిడ్డల్ని దీవించండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న అయా బిడ్డలకు శుభము, దీవెన, ఆశీర్వాదములు పలుకుతున్నాం అయ్యా. వారి జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చబడినట్లుగా అద్భుతాలు జరుగునుగా. కానీ మహిమ, ఘనత మీకు చెల్లిస్తూ యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.